సో హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సి జేఈ ఇందులో మనం ఆల్రెడీ ఈ 11 టాపిక్స్ ఉంటాయని డిస్కస్ చేశాం కదా. ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ ఇంకా సర్క్యూట్లో మనము ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాము. అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ సెకండ్ వీడియోలో ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా వాటి ఫార్ములాస్ అనేది డిస్కస్ చేశాము. ఇవాళ మనము ఏసీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏసీ ఫండమెంటల్స్ లో మీకు ఫార్ములాస్, ఇవే ఫార్ములాస్ మెయిన్ గా ఈ ఫార్ములాస్ మీద పేపర్ 1 లో ఎస్ఎస్సి పేపర్ 1 లో మీకు క్వశ్చన్స్ అనేది అడతారు. మీకు ఏ క్వశ్చన్ అడినా సరే ఫైనల్ గా వచ్చేసి ఐదర్ ఈ ఫార్ములా లేదంటే ఈ ఫార్ములా, ఇటువంటి ఈ ఫార్ములాస్ మీద మీకు మెయిన్ గా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ ఫార్ములాస్ అనేది నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని మీద మనం క్వశ్చన్స్ కూడా చూద్దాము. మెయిన్ క్వశ్చన్స్ వీక్ మీదే ఉంటాయి. సో ఇందులో ఏసీ ఫండమెంటల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం అడిగాడు, ద యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనోసైడల్ కరెంట్ ఇస్ 200 ఆంపియర్స్ అని ఇచ్చాడు. అండ్ కనుక్కోమంటుంది ఏంది, వాట్ విల్ బి ద ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమంటారు. మనకు ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ ఐఎం. ఇది మనకి ఐఆర్ఎంఎస్ కనుక్కోవడానికి ఫార్ములా. కానీ మనకి ఐఎం ఇవ్వలే కదా, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది ఐ యావరేజ్. ఐ యావరేజ్ వచ్చేసి మనకి 200 ఆంపియర్స్ అని ఇచ్చాడు. ఆంపియర్ యావరేజ్ ఐఎం కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, ఐ యావరేజ్ ఈక్వల్ టు 2/π ఐఎం. సో ఐ యావరేజ్ మనకు ఆల్రెడీ ఉంది కదా 200. ఐఎం కనుక్కోవాలంటే ఐఎం ఈక్వల్ టు ఐ యావరేజ్ ఇంటూ π/2. సో ఐ యావరేజ్ ఇక్కడ 200 సబ్స్టిట్యూట్ చేయండి, 200 ఇంటూ π/2. మనకి ఐఎం ఎంత వస్తుందంటే ఇక్కడ 100 ఇంటూ π అంటే ఎంత, మనకి 314.14 వస్తుంది. సో ఈ ఐఎంని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ 314.14. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి 322 ఆంపియర్స్ వస్తుంది. సో మనకి ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, మనకి ఓవరాల్ గా 322 ఆంపియర్స్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ద యావరేజ్ పవర్ డిసిపేటెడ్ ఇన్ 50 ohm రెసిస్టర్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ విల్ బి అని. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు, ఇందులో మనకి కరెంట్ ఎంత, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, పవర్ డిసిపేటెడ్. పవర్ కి ఫార్ములా ఏంది, P ఈక్వల్ టు IM²/R. ఇక్కడ మనకి ఐఎం తెలియదు, కరెంట్ ఫ్లోయింగ్, ఇక్కడ నుంచి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది ఐఎం కనుక్కోవాలి. ఐఎం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా ఏంది, ఐఎం ఈక్వల్ టు VM/R. ఇది మనకి ఫార్ములా ఐ కనుక్కోవడానికి. సో ఇక్కడ మనకి జనరల్ గా V ఈక్వల్ టు VM sin ωt, ఈ ఫార్ములాస్ తెలుసు కదా అందరికి. VM sin ωt, I ఈక్వల్ టు IM sin ωt. ఇక్కడ జనరల్ గా మనకి కరెంట్ ఫ్లోయింగ్ కనుక్కోవాలన్నప్పుడు మనకి వోల్టేజ్ ఇస్తాడు, V ఇస్తాడు, VM sin ωt. ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవాలన్నప్పుడు IM sin ωt కండిషన్ ఇస్తాడు. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ కనుక్కోవాలి, కరెంట్ ఇవ్వలేదు. సో ఇదేంటి, V అవుతుంది. V ఈక్వల్ టు 12 అనేది VM sin ωt. ఒమేగా అంటే 377 ఇచ్చిండు. సో ఫస్ట్ మనము VM ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు IM ఈక్వల్ టు VM ఎంత 12 కదా, 12/R ఎంత ఇచ్చిండు 50. సో ఇది ఎంత అవుతుంది మనకి 0.24 ఆంపియర్స్ అవుతుంది. ఈ ఐఎం ని ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి పవర్ డిసిపేటెడ్ యావరేజ్ పవర్ ఎంత అనేది వస్తుంది. P ఈక్వల్ టు ఐఎం ఎంత 0.24 కదా, 0.24 హోల్ స్క్వేర్ ఇంటూ R ఎంత 50/2. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి 0.24 హోల్ స్క్వేర్ ఇంటూ 25 అవుతుంది. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఫైనల్ గా P ఈక్వల్ టు 1.44 వాట్స్ వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ గివెన్ బై I ఈక్వల్ టు 10+5 cos 620t + 30° ఆంపియర్ అన్నాడు. ఈస్ గివెన్ యాజ్, అంటే ఆర్ఎంఎస్ కనుక్కోవాలి మనం. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంతనే కనుక్కోవాలి. ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, ఆర్ఎంఎస్ ఈక్వల్ టు √DC² ప్లస్ IRMS హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమి ఇచ్చాడు, I ఈక్వల్ టు 10+5 cos 628t + 30° ఆంపియర్ అన్నాడు కదా. ఇందులో ఈ 10 అనేది మనకి DC కాంపోనెంట్ అండ్ ఈ 5 వచ్చేసి మనకి IM వాల్యూ, IM. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా ప్రకారం DC కాంపోనెంట్ వాల్యూ ఉంది 10. ఐఆర్ఎంఎస్ కనుక్కోవాలి. ఐఆర్ఎంఎస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు
Im by root 2. సో IRMS ఈక్వల్ టు 5 by root 2. ఈ IRMS ఇంకా ఈ DC కాంపోనెంట్ వాల్యూస్ని మనకు RMS వాల్యూ కనుక్కోవడంలో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు RMS ఈక్వల్ టు అండర్ రూట్ DC స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ IRMS స్క్వేర్ ఎంత 5 by root 2 హోల్ స్క్వేర్. ఇది క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 5 స్క్వేర్ 25 బై స్క్వేర్ 2 రూట్ క్యాన్సిల్ అవుతే 2 ఉంటుంది. అప్పుడు RMS ఈక్వల్ టు 225 by 2 అండర్ 225 by 2. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 15 by root 2 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ ఏ ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ ద ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ గివెన్ బై ఏమి ఇచ్చాడు? V ఈక్వల్ టు 250 sin 314t volts, I ఈక్వల్ టు 10 sin 314t ఆంపియర్స్ ఇచ్చాడు. మనకి కనుక్కోమంటుంది ద పీక్ పవర్ ఇన్ సర్క్యూట్ ఇస్. పీక్ పవర్ ఎంతనే కనుక్కోవాలి. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇలా ఉంటుంది కదా, సైన్ అయినా కాస్ అయినా ఇలా ఫ్లో అయ్యే టైంలో ఇక్కడ ఈ ప్లేస్లో మనము పీక్ పవర్ ఎంత ఉంటుందని కనుక్కోవాలి మనం. సో దీనికి మనకి ఫార్ములా ఏంటంటే Vm ఇంటూ IM, పీక్ పవర్ P ఈక్వల్ టు Vm ఇంటూ IM, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి జనరల్గా V ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పా కదా, V అంటే V ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ, ఐని మనము I ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ డినోట్ చేస్తాము. ఇక్కడ మనకి Vm వచ్చేసి 250. సో P ఈక్వల్ టు 250 ఇంటూ IM వచ్చేసి 10. సో పీక్ పవర్ ఎంత మనకి 2500 వాట్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఈస్ గివెన్ బై V ఈక్వల్ టు 20 sin 157t అన్నాడు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఈస్, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో మనకి ఏమి ఇచ్చాడు? V ఈక్వల్ టు 20 sin 157t. ఇది ఏ ఫార్మాట్ లో మనకి ఇంతకుముందే చెప్పా మీకు, V ఈక్వల్ టు Vm sin ఒమేగా టీ ఫార్మాట్ లో ఉంది. జనరల్ మీకు ఏసీ ఫండమెంటల్స్ లో మెయిన్ గా ఈ ఫార్ములా ఇంకా I ఈక్వల్ టు IM sin ఒమేగా టీ, ఈ రెండు ఫార్ములాస్ మీద మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి. ఇప్పుడు V ఈక్వల్ టు Vm sin ఒమేగా టీ ఫార్మాట్ లో ఉంది కదా. Vm ఎంత 20, ఒమేగా ఎంత ఇచ్చా మనకి 157. కానీ మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఫ్రీక్వెన్సీ కదా. సో మనకి ఒమేగా ఫార్ములా అనేది మనకి ఒమేగా ఈక్వల్ టు 2πf. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? F ఈక్వల్ టు ఒమేగా బై 2π. F ఈక్వల్ టు ఒమేగా ఎంత 157 కదా, 157 బై 2π. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు 25 Hz వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ an alternating current is given by I equal to 10 sin 314t. The time taken to generate the 4 cycles of current. 4 cycles of current కి ఎంత టైం తీసుకుంటుందని అడుగుతున్నాడు. కానీ మనకి ఏమి ఇచ్చాడు? I equal to 10 sin ఒమేగా 314t 314t అన్నాడు. సో ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు 2πf కదా మనకి ఫార్ములా. ఒమేగా ఎంత ఇచ్చాడు? 314. సో F కనుక్కోవాలి ఫస్ట్ మనం. F ఈక్వల్ టు ఒమేగా బై 2π ఎంత అవుతుంది మనకి? ఒమేగా ఎంత 314 బై 2π అంటే మనకి F ఈక్వల్ టు 50 వస్తుంది. సో మనం ఏం కనుక్కోవాల్సింది? టైం కనుక్కోవాలి. టైం ఏంది? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం మనకి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, టైం కనుక్కోవాలంటే T ఈక్వల్ టు 1/f అంటే 1/50. సో ఇది ఎంత అవుతుంది మనకి? టైము 0.02 సెకండ్స్ వస్తుంది. సో మీరు 0.02 వచ్చిందని వెంబడి పెట్టేస్తారు. కానీ ఇక్కడ మనకి అడిగింది ఏంటి? 4 సైకిల్స్ ఆఫ్ కరెంట్ కి. ఇది వచ్చింది మనకి 1 సైకిల్ కి. సో మనకి 4 సైకిల్స్ కావాలంటే T ఈక్వల్ టు 4 ఇంటూ 0.02 అంటే మనకి ఆన్సర్ ఎంత? 0.08 సెకండ్స్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ సైన్ వేవ్ హ్యాస్ మాక్సిమం వాల్యూ ఆఫ్ 20 వోల్ట్, వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ అట్ 135 డిగ్రీస్ అంటున్నాడు. జనరల్ మనకి సైన్ వేవ్ ఎలా ఉంటుంది? ఇలా వస్తుంది కదా, ఇది ప్లస్ ఇది మైనస్ బి, ఇక్కడ కరెంట్ ఐ, ఇది పై అవుతుంది, ఇది 2π,
ఇక్కడ మనకు పై అంటే 180 డిగ్రీస్. సో ఇది π/2 అంటే 90 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి మనకి 3π/2 ఉంటుంది. మనకి మ్యాక్సిమం వాల్యూ 240 సైన్ వేవ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 20 volts అన్నాడు. అంటే ఈ ప్లేస్లో మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 20 volt ఇచ్చాడు. ఇది మనకి 90 డిగ్రీ అయినప్పుడు ఇక్కడ 180 కదా, వాట్ విల్ బి ద వాల్యూ ఎట్ 135 అంటే ఇది 90 ఇది 180 అయినప్పుడు ఇక్కడ 135 వస్తుంది మనకి, 135 డిగ్రీ. ఈ ప్లేస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, v ఈక్వల్ మన జనరల్ ఫార్ములా ఏంది, v ఈక్వల్ టు vm sin θ. అప్పుడు v ఈక్వల్ టు vm ఎంత ఇచ్చా మనకి మ్యాక్సిమం వాల్యూ 20 volt, 20 ఇంటూ సైన్ 135 దగ్గర కనుక్కోవాలి మనం. సో సైన్ 135 డిగ్రీ. అప్పుడు v ఈక్వల్ టు 20 ఇంటూ సైన్ 135 అంటే మనకి 1/√2 సైన్ 135కి ఇది సైన్ 135 డిగ్రీ వాల్యూ. సో ఇంటూ 1/√2 ఇది క్యాల్కులేట్ చేస్తే మీకు 14.14 volts వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ సైనోసైడల్ వేవ్స్ అన్నాడు. ఫార్మ్ ఫ్యాక్టర్ ఫార్ములా మనకి ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు RMS value by average value. ఇక్కడ RMS వాల్యూ IRMS ఏంది మనకి, IRMS ఈక్వల్ టు 1/√2 IM. I average ఏంటి మనకి, I average ఈక్వల్ టు 2/π IM. సో ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు RMS వాల్యూ ఎంత, 1/√2 IM, 1/√2 ఇంటూ IM బై యావరేజ్ వాల్యూ ఎంత, 2/π IM. IM క్యాన్సిల్ అవుతాయి, ఇదేమవుతుంది మనకి 1/√2 ఇంటూ 5/2. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 1.11 వస్తుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ సైనోసైడల్ వేవ్ ఏంది, 1.11. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ హీటర్ కాయిల్ రేటెడ్ ఎట్ 1000 watt 220 volts ఈస్ కనెక్టెడ్ టు 110 volt అన్నాడు. మనల్ని ఏమడుతున్నాడు, పవర్ కన్జ్యూమ్ డేస్. ఇక్కడ హీటర్ కాయిల్ లో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, దీని నుంచి మనకి హీట్ ట్రాన్స్మిట్ అవుతుంది, రెసిస్టర్ నుంచి హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. జనరల్ మనకి పవర్ ఫార్ములా అనేది P ఈక్వల్ టు I²R లేదంటే P ఈక్వల్ టు V²/R. ఇది ఫార్ములా. ఫస్ట్ మనం రెసిస్టెన్స్ కనుక్కుందాం, R ఈక్వల్ టు V²/P. ఇక్కడ V ఎంత ఇచ్చాడు, 220 volt ఇచ్చాడు. సో 220 ఇంటూ 220 పవర్ ఎంత, 1000 ఇచ్చాడు కదా, 1000. R ఎంత అవుతుంది మనకి, ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతే 48.2 ohms వస్తుంది రెసిస్టెన్స్ అనేది. నెక్స్ట్ మనకి ఇది 220 volt కి. ఇక్కడ ఏమన్నాడు, ఈ 220 volt ఈస్ కనెక్టెడ్ టు 110 volts అంటారు. 110 volts లో కనెక్ట్ చేసాము, మనకి ఎంత అనేది కనుక్కోవాలి. అప్పుడు మనకి ఏంటి, P ఈక్వల్ టు V²/R. V² ఎంత, 110 volt అంటే 110 ఇంటూ 110/R ఎంత, 48.2. సో P ఈక్వల్ టు 250 watts వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్.